జై హో. నమస్కారం. సామాన్యుల అసమాన గాథల సమాహారం ఈటీవీ జయహోకు స్వాగతం. అతడు రెండు చేతులు లేని కుర్రాడు, అయితేనేం మెండుగా గుండె ధైర్యం ఉన్నవాడు. నిండుగా ఆత్మవిశ్వాసం తోడైన ఆ చిన్నోడు అలవోకగా పెద్ద నదినే ఈతాడు. తన విన్యాసాలతో అందరినీ సంభ్రమాశ్చర్యాల్లో ముంచెత్తాడు. మనం మర్చిపోతున్న మట్టి పరిమళాలను మళ్లీ పరిచయం చేస్తున్నారు చెన్నైలో ఓ వ్యాపారవేత్త. పూర్వకాలపు మట్టి వంటపాత్రలు, పరికరాలను మన ముందుకు తెస్తున్నారు. వినూత్న కథనాలతో మీ ముందుకు వచ్చింది జయహో. అలలపై తేలియాడిన ఆనందం, ఉత్సాహం ఉప్పొంగిన మహదానందం. పుట్టుకతోనే రెండు చేతులు లేని ఆ కేరళ కుర్రాడు మహ్మద్ ఆసిం. ఈత నేర్చి అద్భుతాలు చేయాలన్న అతని ఆశే ఆశయమైంది. పట్టుదలతో సాధన చేసి గంట వ్యవధిలో పెరియార్ నదిని ఈదాడు. 90% వైకల్యము ఉన్న 100% పట్టుదలతో దూసుకెళ్లాడు. నదీమ తల్లి తరంగాలపై తన బిడ్డను ఊయలలూపి ముచ్చట తీర్చింది. సామాజిక సేవా సంకల్పం తనని ముందుకు నడిపిస్తోంది. సాధించే సంకల్పం ఉండాలే కాని వైకల్యాలు ఏం చేస్తాయి? కేరళ రాష్ట్రం కోరికోడ్లో ఉంటున్న ఈ కుర్రాడు మహమ్మద్ ఆసిం వెలిమన్నా ఇదే నిరూపించాడు. అనేక వైకల్యాలను ఆత్మవిశ్వాసంతో అధిగమించాడు. తనకి పుట్టుకతోనే రెండు చేతులు లేవు, ఒక కాలు వంకర, ఓ చెవి వినికిడి లోపం, గట్టిగా నవ్వాలన్నా వీలు కాదు, దవడల నిర్మాణం సరిగ్గా లేదు. ఎన్ని అవస్థలో అయినా జీవితాన్నే ఓ సవాలుగా తీసుకున్న ధీరుడు ఈ కుర్రాడు. సమస్యలను ఫుట్బాల్ ఆడేయాలనే దృఢచిత్తం, బతుకు విజయ గీతంగా మలుచుకోవాలన్న కసి, కృషి. కళ్లతో చూసి మనసులో ఊహాచిత్రం వేస్తాడు, కాళ్లతో కళాత్మకంగా ఓ బొమ్మకు ప్రాణం పోస్తాడు. అప్పుడేం చూశారు? అసీంకు ఇంతకంటే ఘనమైన ఖ్యాతి ఉంది. నదిని ఈది తనలాంటి వారికి స్ఫూర్తిగా నిలిచాడు. మా ఇంట్లో మా అమ్మ, నాన్న, ముగ్గురు సోదరులు, ముగ్గురు సోదరీమణులున్నారు. ఒకరు తప్ప అందరూ చదువుకున్నవారే. నాన్న మద్రాసులో ఉపాధ్యాయులు. నా ఫౌండేషన్ కోసం రాజీనామా చేశారు. అమ్మ గృహిణి. మరుగుదొడ్డికి వెళ్లడానికి మాత్రమే నాకు మరొకరి సాయం కావాలి. మిగిలిన పనులన్నీ నేనే చేసుకుంటాను. మహమ్మద్ షహీద్ జంసినా దంపతుల కుమారుడే మహమ్మద్ ఆసిం. తన పుట్టుకే ఓ గాథ. తల్లి కడుపులో ఉండగానే పరీక్షలు చేసిన వైద్యులు పుడితే ఇబ్బందులొస్తాయని చెప్పారు. అలాంటి బిడ్డను కనకుండా నిర్ణయం తీసుకోవచ్చని సూచించారు. కానీ షహీద్ జంసినాలు బిడ్డకు జన్మనిచ్చేందుకే నిర్ణయించారు. నా జీవితారంభమే ఓ కథ. నేను ఈ భూమి మీదకు రాకముందే నాకిలాంటి సమస్యలు ఉంటాయని అమ్మా నాన్నకు తెలుసట. అయితే నేను ఎలా పుట్టినా తమకు సమ్మతమేనని వైద్యులతో అన్నారట. అలా నేను ఈ ప్రపంచంలోకి వచ్చి పడ్డాను. 3వ తరగతి నుంచి బడికి వెళ్లి చదువుతున్నాను. అక్కడ నేను తెలుసుకున్నదేమిటంటే, నిజమైన ప్రపంచం అంటే ఇంటి 4 గోడల మధ్య లేదని, అది అసలైన ప్రపంచం కానే కాదని అర్థమైంది. ഞാൻ മനസ്സിലാക്കുന്നത് യഥാർത്ഥത്തിലുള്ള ലോകം എന്ന് പറയുന്നത് ഞാൻ കണ്ട 4 ചുമരുകളല്ല. అయితే ఆసిం పుట్టిన తర్వాత వైద్యుల నిరాశాజనక వైఖరి, వారిచ్చే జవాబులతో ఆందోళన చెందారు. అయితే అతడి సోదరుడు వైకల్యం వెన్నంటినా విజేతలుగా నిలిచిన స్టీఫెన్ హాకింగ్, హెలెన్ కెల్లర్ జీవిత గాథలు వినిపించి ధైర్యం చెప్పేవాడు. అప్పుడు వారికి ఆసిం సామర్థ్యం మీద ఓ నమ్మకం ఏర్పడింది. ഞാനൊരു മദ്രസ അധ്യാപകനായിരുന്നു. ഇപ്പോൾ തൽക്കാലം പിന്നെ അവൻ്റെ ഓരോ പരിപാടികളും പ്രവർത്തനങ്ങളൊക്കെ ഉള്ളതുകൊണ്ട് నేను ముస్లింల పాఠశాల మదర్సాలో టీచర్గా చేశాను. అయితే ఆసిం వెలిమన్నా ఫౌండేషన్ పనుల కోసం నేను ఉద్యోగానికి రాజీనామా చేశాను. ఒక కాలు పొట్టిగా ఉండడంతో మా అబ్బాయి వెన్నెముక వంగిపోయింది. నాకీ విషయం ఎప్పటికో తెలిసింది. ఆ అవస్థను దాటేయాల్సిన సమయం వచ్చింది. ఎంతైనా మా ఆసిం మానసిక స్థైర్యాన్ని మెచ్చుకోవాలి. സ്വന്തമായി എല്ലാം ചെയ്യണമെന്നുള്ള ആ വലിയ വലിയ ഗുണങ്ങളാണ് സത്യം പറഞ്ഞാൽ. అసీంకు 90% వైకల్యం ఉంది. చక్రాల కుర్చీ సాయంతో జీవితంలో ముందుకు సాగాడు. వెలిమన్నా ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో తరగతులకు హాజరయ్యాడు. అతని సంకల్పం తనలాంటి అనేక విద్యార్థులకు స్ఫూర్తినిచ్చింది. వారి బతుకులకు ప్రయోజనం చేకూరింది. എൻ്റെ സ്കൂൾ ഗവൺമെൻറ് LP സ്കൂളായിരുന്നു. അത് UP സ്കൂളാക്കണമെന്ന് ഒരു ആവശ്യം ഉണ്ടായിരുന്നു.
నేను చదివిన సర్కార్ బడి ఓ ప్రాథమిక పాఠశాల. అక్కడ చదువు పూర్తయింది. ఆ తర్వాత చదువుకోవడానికి మా బడిని మాధ్యమిక పాఠశాలగా మార్చాలని ప్రభుత్వాన్ని గట్టిగా కోరాను. വേറെ സ്കൂളിലേക്ക് പോയതെന്ന് പറഞ്ഞു. അപ്പം ഞാൻ ചോദിച്ചു എന്താണ് എനിക്ക് അതിനൊക്കെ ചെയ്യാൻ പറ്റാന്ന് ചോദിച്ചപ്പോൾ നാട്ടുകാരൊക്കെ స్థానికుల సూచనతో అప్పటి కేరళ ముఖ్యమంత్రి ఒమెన్ చాందీకి లేఖ రాశాను. తర్వాత వ్యక్తిగతంగా కలిసి పరిస్థితిని వివరించగా ఆయనెంతో ప్రేమతో స్పందించారు. పాఠశాలను ఉన్నతీకరించారు. സ്കൂളാക്കി തന്നു. പിന്നെ വീണ്ടും എൻ്റെ കൂട്ടുകാരെ കിട്ടിയ സന്തോഷത്തിൽ ഞാൻ വീണ്ടും 7ാം ക്ലാസ് വരെ വളരെ మళ్లీ 7వ తరగతి పూర్తయ్యా సమస్య ఎదురైంది. ముఖ్యమంత్రి పినరై విజయన్ దృష్టికి తీసుకెళ్లాను. അവസാനം ഇപ്പോൾ അത് സുപ്രീം കോടതിയുടെ പരിഗണനയിലാണ്. ఎంతో ఇష్టంగా చదువుకుంటున్న అసీంకు అధికార గణాల నుంచే అవరోధాలు ఎదురయ్యాయి. పాఠశాలలో అదనపు తరగతుల ఏర్పాటు కుదరదని కరాఖండిగా చెప్పారు. నిర్దయగా మాట్లాడిన వారి వైఖరిని అసీం నిరసించాడు. తన వీల్ చైర్లో 450 కిలోమీటర్ల మేర పయనించి తిరువనంతపురం సచివాలయానికి చేరి వినూత్నంగా నిరసన తెలిపాడు. అయినా చదువే కాదు, తనకి ఇంకా తీరని కోరికలు, ఆశలు, ఆశయాలు ఉన్నాయి. അച്ചീവ്മെന്റ്സിലെ 2 ആഗ്രഹങ്ങളാണ് എനിക്കുള്ളത്. నాకు 2 కోరికలున్నాయి. ఒకటి ఎవరెస్ట్ శిఖరం మీదికి వెళ్లడం, రెండోది విమానం నడపటం. സ്വപ്നം കൂടി ഉണ്ട്. പിന്നെ അച്ചീവ്മെന്റ്സ് അല്ലാണ്ട് എനിക്കുള്ളത് అంతేకాదు మా ఆసిం వెలిమన్నా ఫౌండేషన్ పనులు మరింత ముందుకు సాగాలి. భవిష్యత్తులో బాలల కోసం 10 ఎకరాలలో ఓ క్రీడా గ్రామం ఏర్పాటు నా ఆశయం. 10 ఏకర్ ఉన్న സ്ഥലത്ത് ഉണ്ടാക്കാനുള്ള വലിയ സ്വപ്നങ്ങളായിട്ടാണ്. అసీం 2022లో ఈత నేర్చాడు. ఇతడికి ఈత మీద ఉన్న అభిరుచి, పట్టుదలను శిక్షకుడు సాజీ థామస్ వలస్సేరి గమనించారు. ఆయన కఠోర శిక్షణతో తర్వాత అసీం కేరళలో పెరియార్ నదిని ఈదాడు. నీటిలో చేపలా కదులుతూ, మునుగుతూ, తేలుతూ విన్యాసాలు చేశాడు. గంట 1 నిమిషంలో 800 మీటర్ల మేర ఈది అవతలి ఒడ్డుకు చేరి ప్రపంచాన్ని ఆకర్షించాడు. ఎందరో ప్రముఖులు హాజరై ఆశీర్వదించారు. ഞാൻ കുട്ടി കഴിക്കുന്ന സമയത്ത് ഇങ്ങനെ പുഴയുടെ അടുത്തൊക്കെ പോയിരിക്കാറുണ്ട്. చిన్నప్పుడు కుటుంబ సభ్యులతో కలిసి పెరియల్ నది దగ్గరకు వెళ్లేవాణ్ణి. అందరూ అక్కడ ఈత కొడుతుంటే ఏనాటికైనా నేను కూడా అక్కడ అలా ఈదాలని అనుకున్నాను. ఈత మీద బాగా మనసు పడితే నీటిలోకి దుమికేవాణ్ణి. కొట్టుకుపోతాననే భయం కొద్దిసేపు వెంటాడుతుంది. అయినా మొండిగా నేను ముందుకే వెళ్లాను. అలా పదే పదే నీటిలో గెంతుతూ ఈత కొట్టేందుకు నాకు ఒక రోజు వస్తుందని అనుకున్నాను. ഞാൻ ഒരുപാടൊക്കെ ചാടിയിട്ടുണ്ടായിരുന്നു. പിന്നെ അത് പേടിയായിട്ടുണ്ടായിരുന്നു. ആ ഒരു ആഗ്രഹം എന്തെങ്കിലും നേടി. నా ప్రయత్నాలను శిక్షకుడు సంజీవ్ సార్ గ్రహించాడు. ఈత నేర్చుకోవాలని సలహా ఇచ్చారు. అమ్మో అదెలా సాధ్యం, అది నాకో పెద్ద కళ అని చెప్పాను. మరేం భయం లేదు, నేను నీకు నేర్పుతాను అని ఆయన భరోసా ఇచ్చారు. అలా మేము పెరియల్ నదికి చేరేవాళ్ళం. യഥാർത്ഥത്തിൽ ഞങ്ങൾ പെരിയാറിലേക്ക് എത്തിപ്പെടുന്നത്. అచంచల విశ్వాసం, కుటుంబ సభ్యుల ప్రోత్సాహం తోడైంది. ఆదరించే వారి సహకారం లభించింది. ఆత్మవిశ్వాసం గెలిచింది. అసీం విజయ పథాన నడిచేందుకు వీలు ఏర్పడింది. పారాలింపిక్స్ లో మన దేశం పక్షాన ఈత కొలను పోటీలకు ప్రాతినిధ్యం వహించాలన్నది అసీం ఆకాంక్ష. ఎవరెస్టు అధిరోహించాలన్నది ఆశయం. వైకల్యాలు మనిషి ఆశయ సాఫల్యాన్ని అడ్డుకోలేవని అసీం జీవితగాథ నిరూపిస్తోంది. അത് പ്രചോദനം എന്ന് പറയുന്നത് డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం మాటలతో స్ఫూర్తి పొందాను. ఆయన అన్నట్లు కలలు కంటూనే ఉండాలి, అయితే అంతటితోనే సరిపోదు, నిజం చేసుకోవడానికి కృషి చేయాలి. నిజమైన కలలు అంటే మనం నిద్రలో చూసేవి కావు, నిద్రాభంగం కలిగించేవే అసలైన కలలు. మన కోరికలను మనసులో ఉంచుకోకూడదు, వాటిని ఇతరులతో పంచుకోవాలి. നമ്മൾ മറ്റുള്ളവരായിട്ട് ഷെയർ ചെയ്യണം. మట్టి గ్లాసులో తీయని తేనీటిని ఆపేక్షగా ఆస్వాదిస్తే ఎలా ఉంటుంది? మట్టి గిన్నెలో తోడువేసిన పెరుగు రుచి ఎందరికీ తెలుసు? ఆదరణ లేని అలాంటి వస్తువులన్నీ వంటగదుల నుంచి ఎప్పుడో వెళ్ళిపోయాయి. పోగొట్టుకున్న ఆ మట్టి పరిమళాలను మళ్లీ మనకు పరిచయం చేస్తున్నారు. సంప్రదాయ వంట గిన్నెలతో వండి చూపించి మరీ వివరిస్తున్నారు చెన్నై వ్యాపారవేత్త, సంస్కృతిని ప్రేమించే ఇల్లాలు కాయల్ విజీ శ్రీరామ్. సంప్రదాయ వంట అంటే కేవలం ఉపాధికే కాదు, అది ఉభయతారకంగానూ ఉండాలి. ఓవైపు రుచికరమైన భోజనం సిద్ధం చేయాలి, మరోవైపు సంస్కృతిని పరిరక్షించేదిగా ఉండాలి. ఈ మాటలను అక్షరాల ఆచరించి చూపుతున్నారు మహిళా వ్యాపారవేత్త కాయల్ విజయ్ శ్రీరామ్. చెన్నైలో పుట్టి పెరిగిన ఈమె ఇంజనీరింగ్ చదివి అమెరికా వెళ్లి ఉద్యోగం చేశారు.
అప్పుడే అక్కడ ఓ మిత్రుడి సేంద్రియ వ్యవసాయ క్షేత్రం చూసి స్ఫూర్తి పొందారు. అచ్చంగా సేంద్రియ ఆహారం విక్రయించే కేంద్రం నెలకొల్పాలన్న ఆలోచన అంకురించింది. నేను వ్యాపార విషయమై ఆలోచన చేసిన ప్రతిసారి అది సామాజిక బాధ్యతగా సుస్థిరంగా ఉండాలని కోరుకున్నాను. అలాంటి వ్యాపార అన్వేషణ తరుణంలో ఒకసారి మిత్రుడి వ్యవసాయ క్షేత్రానికి వెళ్లారు. అది పూర్తిగా సేంద్రియ సేద్య క్షేత్రం. నన్నెంతో ఆకర్షించింది. అది నేను సంప్రదాయ సిద్ధ వంట పాత్రల వ్యాపారంలోకి ప్రవేశించేందుకు కారణమైంది. కోవిడ్ 2వ దశకు కొద్దిగా ముందు ఆమె చెన్నైలో ఒక దుకాణం ప్రారంభించారు. అందులో సేంద్రియ ఉత్పత్తుల విభాగం, గృహోపకరణాలు, పాత్రల్లో అప్పటికప్పుడు వంట చేసి చూపించే లైవ్ కిచెన్, ఆన్ సైట్ రెస్టారెంట్, హైబిస్కస్ పేరుతో ఒక కేఫ్ ఉన్నాయి. వంట పాత్రలు, వంట సామాన్ల విక్రయ విభాగం వినూత్నం. శుభ్రపరిచే సామాగ్రి సహా వంటగది ఉపకరణాలు లభిస్తాయి. మేము మా సేంద్రియ ఉత్పత్తుల విక్రయశాల తెరిచాం. కొనుగోలు చేయడం ఆరంభించి ఆదరించారు. కానీ వాళ్ళు సేంద్రియ ఆహారాన్ని సరైన పద్ధతిలో వండుతారో లేదో నాకు ఖచ్చితంగా తెలీదు. వండే పాత్రలు సహజమైనవే కావాలి. అందువల్ల మేము మట్టి, రాగి, ఇత్తడి వస్తువుల విక్రయాన్ని ప్రారంభించాం. మా అంచనాలను నిజం చేస్తూ మాకెంతో సహాయకారిగా నిలిచింది. 5 ఏళ్లలో దుకాణంలో వంట పాత్రలు, ఉపకరణాల విక్రయాలు గణనీయంగా పెరిగాయి. సంప్రదాయ వంట పాత్రల వినియోగం, అవగాహనలో విప్లవాత్మక మార్పు తేవాలని ఈ విక్రయశాల లక్ష్యంగా నిర్దేశించుకుంది. ఇక్కడి వంటగదిలో సంప్రదాయ పాత్రల్లో వంటకాల తయారీని చెఫ్లు విధిగా రోజూ ప్రదర్శించి చూపుతున్నారు. ఇక్కడ మా ఉత్పత్తులన్నీ చేతితో తయారు చేసినవే, కర్మాగారంలో తయారైనవి కావు కదా. ప్రతి వస్తువు ప్రత్యేకత చెప్పడం చాలా కష్టం. ఇంకో విషయం, పెద్ద సంఖ్యలో ఆర్డర్లు వస్తున్నాయి. డిమాండ్కు తగినట్లు మరిన్ని దుకాణాలు ప్రారంభించాను. నిర్ణీత సమయంలో అన్ని వస్తువులు పొందడం కనా కష్టంగా ఉంది. కాయల్ నిర్వహిస్తున్న వివిధ విభాగాల దుకాణ సముదాయం నిత్యం వినియోగదారులకు వంట చేసి చూపే చెఫ్లతో వంటకాల పరిచయ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తోంది. వంటకాల తయారీ వస్తువులు, సుగంధ ద్రవ్యాలను, అలాగే తినేందుకు సిద్ధంగా ఉన్న పదార్థాల్ని ప్రదర్శిస్తున్నారు. కాయల్ నెలకొల్పిన ఈ సంప్రదాయ వస్తు దుకాణం సుస్థిర జీవనశైలిని ప్రోత్సహిస్తోంది. ఇంజంబాకం దుకాణం గోధుమలు, తాటిబెల్లం, గానుగ పట్టి తీసిన తరహాలో ఉత్పత్తి చేసిన కోల్డ్ ప్రెస్డ్ వంట నూనెల్ని అందిస్తోంది. ధాన్యాల నూర్పిడి లేదా పిండి తయారీకి ప్రత్యేక ఏర్పాట్లున్నాయి. వంట సామాన్లు తీసుకెళ్తారు, కానీ వాటి మీద వినియోగదారులు అర్థం చేసుకోవాలి కదా. ఏం వండవచ్చు, ఎలా వండవచ్చో చూపించాలి. ఇక్కడ లైవ్ కిచెన్ ద్వారా మేమదే చేస్తున్నాం. ఇంజంబాకం ఈసీఆర్లోని ఈ దుకాణం ఒక అనుభవ పరిజ్ఞాన కేంద్రం. కస్టమర్లు వచ్చి చూసి ఎలా చేయాలో నేర్చుకుని వెళ్తారు. ఇక్కడ వండే వంటకాలు ఎందుకెంత రుచిగా ఉంటాయో ఆస్వాదించి తెలుసుకుంటారు. ఈ అనుభవాలే సొంతంగా కేఫ్ ప్రారంభించేందుకు దారితీశాయి. ఇక్కడ హైబిస్కస్ కేఫ్లో చక్కటి ఆహార పదార్థాల జాబితా ఉంచుతాం. రుచికరమైన వంటకాలతో ఆహ్లాదానుభూతి పొందుతారు. దుకాణంలో వస్తువుల కొనుగోలు తర్వాత ఇక్కడికి వస్తారు. కేఫ్లో సాంబారు తయారీలో నవ్యత తేవటానికి ఎప్పటికప్పుడు ప్రయత్నిస్తుంటారు. ఇక్కడ ఇంకా చీరలు, దుస్తుల విభాగాలున్నాయి. దుస్తుల దుకాణంలో సంప్రదాయ చేనేత చీరలు, అనేక సిల్క్ వస్త్ర శ్రేణులు ఉన్నాయి. చేనేతలో అందరూ కంచినే చెప్పుకుంటారు, కానీ కంచీవరం కంటే ఇంకా మిన్నగా నేసే చేనేత శ్రేణులు ఉన్నాయి. కానీ అందరికీ ఒకే పేరు తెలుసు. అందువల్ల ఇతర చేనేత శ్రేణుల్ని ప్రోత్సహించే ఆలోచన మాకుంది. కాయల్ మంచి ఉద్యోగం వదిలి ఏరికోరి ఈ వ్యాపారంలోకి వచ్చారు. సంప్రదాయ సుస్థిర జీవన శైలిని తిరిగి పరిచయం చేయటం లక్ష్యం. వాటి ప్రాముఖ్యతను తరచూ వివరిస్తుంటారు. దక్షిణ భారతదేశ ప్రధాన నగరాల్లో మరిన్ని కేంద్రాలు ప్రారంభించాలని అనుకుంటున్నాం. వంట పాత్రలు, సేంద్రియ ఆహారాన్ని పరిచయం చేస్తాం. దక్షిణాది కాబట్టి దక్షిణ భారత ఆహారం,
వంట పాత్రలు ఉంటాయి. వంట సామాన్లు, సంప్రదాయ ఆహారం అందించే భావన కలగలిసిన మరిన్ని దుకాణాలు పెట్టాలని భావిస్తున్నాం. The cookware and food put together. వైకల్యం వైఫల్యం కానే కాదని అవలీలగా నదిని దాటి మరీ చాటాడు మహమ్మద్ ఆసిం. వంటకు సంప్రదాయ మట్టి పాత్రలే శ్రేయస్కరమని చాటుతూ వాటిని నేటి తరాలకు పరిచయం చేస్తున్నారు కాయల్. మరిన్ని కథనాలతో వచ్చే వారం జైహోలో మళ్లీ కలుద్దాం. నమస్కారం.